కాజేసినమ్మ పట్టు చీరల చందం కన్నేరు బాలకోనసి బుగ్గే బంగారు ఫ్రెండ్స్ ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కింద 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అదైతే డౌన్లోడ్ చేసి అలర్ట్ మోషన్లోకి అయితే రండి. అలర్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. అలా న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ప్లస్ అయితే క్లిక్ చేసి టెక్స్ట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత పైన రోబోటిక్ రెగ్యులర్ అయితే క్లిక్ చేయండి. తర్వాత వీవాల్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. తర్వాత 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి ఇక్కడది. తర్వాత లాస్ట్లో ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉందిగా అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే డౌన్లోడ్స్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసినవి అయితే ఫస్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇదొకటి కిమ్ బ్లడ్ అని ఉంటుంది అదొకటి. నెక్స్ట్ ఇంకోటి సుగుణ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదొకటి సెలెక్ట్ చేయండి సరిపోద్ది. లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. నేను ఆల్రెడీ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా. నెక్స్ట్ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. నేనైతే చివరిలో పిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఒక 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది అయితే నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ నేమ్కి మీకు ఫాంట్ రాదు ఫ్రెండ్స్ ఓకేనా. ఫాంట్ అయితే ఇవ్వలేదు. మీకు నచ్చిన ఫాంట్ అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏది సెట్ అవుతుందని పెడితే ఆ ఫాంట్ అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను అందాక ఇది పెడుతున్నాను ఫ్రెండ్స్. నేమ్ అయితే యాడ్ చేయండి. అలాగా యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ పిక్ అయితే యాడ్ చేయండి. ఈ పిక్ అయితే తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఫిల్లింగ్ 3 లైన్స్ అయితే క్లిక్ చేసి ఫిల్లింగ్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా బీట్ మార్క్ చివరి దాకా వచ్చి ఎక్స్పెండ్ అయితే చేయండి కరెక్ట్గా. మళ్ళీ పిక్ మీద ఇలా క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందకి తీసుకురండి ఫ్రెండ్స్. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వైట్ ఇమేజ్ ఇచ్చాను కదా, ఇక్కడ వైట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐ మీద అయితే క్లిక్ చేసి ఆఫ్ చేసాను ఫ్రెండ్స్. వైట్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్లోకి రండి. వచ్చి 3 లైన్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. అంటే పేరు అయితే ఇలా వచ్చి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా ఒక ఇమేజ్ అయితే తీసుకోండి. సెకండ్ ఇమేజ్ ఇలా ఒక 8 ఇమేజెస్ ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. అవి అయితే అలా యాడ్ చేసుకోండి. సేమ్ చూపిస్తాను ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి ఫ్రెండ్స్. ఇలాగే ఇవ్వండి. ఇదైతే ఆఫ్ చేసుకోండి. ఇంకో వైట్ ఇమేజ్ ఇచ్చాను కదా, ఒకటైతే యాడ్ చేసాం ఇమేజ్ ఓకేనా ఫ్రెండ్స్. కింద ఒక వైట్ ఇమేజ్ ఇచ్చాను కదా, అది క్లిక్ చేసి 3 లైన్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీ పిక్ మీద అయితే క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆ ఎఫెక్ట్ని. అంటే సేమ్. నెక్స్ట్ అయితే గ్రూప్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీరు ఏ ఇమేజ్ అయితే యాడ్ చేస్తారో అదే ఇమేజ్ అయితే సేమ్ యాడ్ చేయండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒకవేళ ట్రై చేస్తే వేరు ఇమేజెస్ ఎక్కువ ఉంటే బట్టి ట్రై చేయండి. ఇలా అయితే తక్కువతో అయిపోతాయి. ఇలాగైతే హ్యాండ్స్తో అయితే జూమ్ అవుట్ అయితే చేసుకుని కరెక్ట్గా. అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ ఇలాగైతే వచ్చేసింది. సెకండ్ నుంచి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి. పిక్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా చివరిదాకా అయితే తీసుకొచ్చి ఫిల్ ఇన్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే తీసుకురండి ఫ్రెండ్స్. అంతే. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే కాపీ చేసాం కదా, అదే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంతే. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ అయితే క్లిక్ చేయండి. ఈ గ్రూప్లో కూడా అదే సేమ్ పిక్ అయితే యాడ్ చేసుకోండి. చివరిదాకా పెట్టుకోండి. చివరిదాకా పెట్టిన తర్వాత ఇలా కిందకైతే తీసుకురండి ఫ్రెండ్స్. కొంచెం ఇలా అయితే హ్యాండ్స్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఓకేనా. అంతే ఫ్రెండ్స్. ఇలాగా సేమ్ ఇప్పుడు ఎలా చూపించానో అన్నిటికి కూడా అంతే బ్రో. అంతే ఫ్రెండ్స్. సేమ్ అయితే ఇలా యాడ్ చేయండి. వైట్ ఇమేజ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా సెకండ్ది, ఇదిగోండి ఇక్కడ వైట్ ఇమేజ్ ఇచ్చాను కదా సెకండ్ ఆప్షన్ కాపీ ఎఫెక్ట్ చేసి అన్నిటికి ఇక్కడ కింద ఏ ఇమేజ్లు యాడ్ చేస్తారో ఆ ఇమేజ్లకి అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.